పర్చేసెస్. ఈరోజు మనం చేసేద్దాం చామదుంపల ఫ్రై. ముందుగా చామదుంపలు ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత బాగా కలుపుతూ ఆ వాటర్ని వంపేయాలి. దీన్ని 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి భూమి నుంచి వస్తాయి కదా, చాలా మట్టి ఉంటుంది కాబట్టి మనం ఎంత బాగా వాష్ చేస్తే అంత బాగా మట్టిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో చామదుంపలు వేసుకొని దాన్ని మునిగినంత వరకు వాటర్ యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చామదుంపకి చాక్ పెట్టి చూస్తే తెలుస్తుంది చామదుంప ఉడికిందా లేదా అని. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత పీల్ తీసుకోవాలి. తర్వాత సైజుని బట్టి 2 to 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసిన చామదుంపలు ఒక 10 మినిట్స్ గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం 10 నిమిషాలు గాలికి కట్ చేసి ఆరపెట్టిన చామదుంపలు వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కట్ చేసిన తర్వాత ఆరపెట్టడం వల్ల చామదుంపలు తొందరగా ప్యాన్కి స్టిక్ అయిపోవన్నమాట. ఒక 1 మినిట్ అలా ఉంచిన తర్వాత మనం అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మీకు కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే ఫస్ట్ తక్కువ ఆయిల్ వేసాను కదా, అందుకే మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేశాను. అదే మనం ముందే ఎక్కువ ఆయిల్ వేస్తే మొత్తం ఆయిల్ అంతా చామదుంపలు పీల్చుకొని మళ్ళీ ఆయిల్ సరిపోదు. ఆయిల్ వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే చామదుంపల ఫ్రై రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.